సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు బాబా గారు మనకు అందించే సందేశం చూస్తామా? తల్లి, ఈ రాత్రికే ఇది విని నిద్రించు తల్లి. రేపటికి నీవు శుభవార్తతో రేపటి రోజున ప్రారంభిస్తావు. ఈ రాబోయే గురువారం నీకు అంత ఆనందకరమైన రోజుగా నాకు ధన్యవాదాలు చెప్పడానికి తప్పకుండా ఈ సాయిని వెతుక్కుంటూ వస్తావు. ఇది చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. నన్ను పూర్తిగా నమ్మి నన్ను ఎప్పుడూ చేయి వదలకు. నీకు కావలసిన దారులు అన్నీ కూడా చూపిస్తాను. నీకు ఎన్ని సమస్యలు అడ్డంకులు వచ్చినా నీ జీవితానికి ఒక మంచి బాట పడుతుంది. ఈ ఉదయాన శుభవార్త, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే నువ్వు తప్పకుండా శుభవార్త వింటావు. ఈరోజు పూర్తిగా నీకు మంచి రోజులే జరుగుతాయి. నువ్వు నీ మనసు ఆనందపరిచేలా తప్పక నేను చేస్తాను. రేపటి రోజున తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు. నమ్మకంతో ఈ సాయి మాటలు విను. ఎప్పుడూ కూడా ప్రతిరోజు నన్ను నిద్రిస్తూ ధ్యానిస్తూ నీ యొక్క సంకల్పం, నీ ప్రార్థనలు అన్నింటినీ నా చెవిలో చెబుతూనే ఉన్నావు కదా. కానీ నేను అన్నింటినీ విన్నానా లేదా బొమ్మలాగా అలా కూర్చున్నానా అని నీకు అనుమానం వస్తుంది. ఎన్ని రోజులు నా సంకల్పాలు నీ దగ్గర చెప్పుకున్నా నాకు ఏదీ జరగటం లేదే, నువ్వు రాతి బొమ్మలాగే కూర్చున్నావే, కానీ సాయి నాకు ఏమీ జరిపించలేదే అని నా మీద నిష్ఠూరు కోలుకున్నావా? బిడ్డా, నువ్వు చెప్పినవన్నీ నేను గమ్మును విని ఎలా ఉంటాను చెప్పు? నీకైన పనులు చేస్తూనే ఉన్నాను, కానీ నీ సాయి కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నాను అంతే. ఎవరి కళ్ళకు నా పనులు తెలియవు. నీకు ఇవ్వాల్సింది మాత్రం ఆ సమయానికి తప్పక ఇచ్చేస్తాను. ఈ యొక్క కాల అవకాశం నీకు తప్పకుండా అవసరమేలే. ఎందువల్లంటే నీ ఓపిక, నీ దానం, నీ యొక్క సామర్థ్యత ఎంత ఉంది, నువ్వు అసలు ఓర్పుగా ఉంటున్నావా లేదా అనేది నిన్ను పరీక్షించడం ఒక అవసరమైన విషయమే. ఎందుకంటే ఓపికతో ఉన్నవాళ్లే జీవితాన్ని ముందుకు నెట్టగలరు. నీ జీవితానికి కావలసినటువంటిగా అన్నీ తప్పక జరుగుతాయి. ఇదంతా ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, కానీ ఇవన్నీ నువ్వు కోరుకున్నటువంటి నీ చేతిలో అందినప్పుడు తప్పక అర్థమవుతుంది. అప్పుడు నా బాబా నాకు చాలా మంచి విషయం చేశాడు అని నాకు ధన్యవాదాలు కూడా చెబుతున్నావు. కన్నీటితో నీకు ఆనంద బాష్పాలు రావటం తప్పక నేను చేస్తాను కదా. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. కాలం దూరం లేదు తల్లి, ఆ కాలం కూడా అతి త్వరలోనే ఉంది. ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా నీకున్న చిక్కులన్నీ కూడా విడిపించుకుంటూ ఉన్నావు. నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నీ దగ్గరే ఉంది. అన్నింటినీ కొద్దిగా నువ్వు పరీక్షగా చూసి ఆలోచించావంటే నీ యొక్క ప్రతి సమస్యకు దారి దొరుకుతుంది. ప్రతి సమస్య నీకు తెలుసు కదా. అంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని తొందరపడుతూ ఉన్నావు. ఆలోచించే నీకు తీరు లేని ఆలోచన అనేది లేకుండా పోయింది. కానీ నీకు తెలుస్తుందా, నీ వెంటనే ఎల్లవేళలా నీ బాబా అన్నా నేను అండగా నేను ఉంటాను. నువ్వు చేసేదంతా నేను గమనిస్తూనే ఉంటున్నాను అని నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను నీ కళ్ళ ఎదురుగా సమాధానాలు ఇస్తాను. నువ్వు కూడా అది తప్పక చూస్తావు. కొన్నిసార్లు నీకు తెలుస్తుంది, కానీ అప్పుడు నన్ను తలుచుకొని దండం పెట్టుకుంటావు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నీకున్న కష్టం వల్ల అలా అనిపిస్తుందిలే,
కానీ మరికొన్ని సమయాల్లో నీ దిగులు వల్ల వీటన్నింటినీ కూడా మసలబారి పోయి నువ్వు చూడలేకపోతున్నావు. నేను చేసే అద్భుతాలు నీ కళ్ళకు కనిపించకుండా పోతున్నాయి. నువ్వు కష్టంలో నీకు ఏదో శబ్దం గందరగోళంగా గజిబిజిగా ఉన్నట్లు, నీ గొంతుని నలిపేసినట్లు ఎంతో బాధగా అనేది నీ గొంతులో మింగువేస్తున్నావు. నీ కోసం ఎవరూ లేరు, నా కోసం చేయడానికి ఏమీ లేదు అని దిగులు చెందుతున్నావు. ఆ దిగులుని పక్కన పెట్టేసేయి. నన్నే స్మరిస్తూ ఉన్న నీకు నేను సహాయం చేయకుండా ఉంటానా? నన్నే భగవంతుడిగా తండ్రి స్థానంలో పెట్టి నాకు ఎన్నో ఆరాధనలు ప్రార్థనలు చేస్తున్నావు. అలాంటిది నీ జీవితానికి ఏది మంచిదో అది ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు. నీ కళ్ళకు తెలియకుండా నీతోనే నేను ప్రతి క్షణం అనుక్షణం నీ వెంటే ఉంటాను. నువ్వు కొంచెం ప్రశాంతమైన మనసుతో చూస్తే ప్రతి ప్రతి క్షణం అనుక్షణం నీ వెంటే ఉంటాను. నువ్వు కొంచెం ప్రశాంతమైన మనసుతో చూస్తే ప్రతి అణువులో నేనే కనిపిస్తున్నాను. ఇప్పుడు నీకు నీ మనసుతో నిండిన ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. ఎంతో సంతోషంగా ఉండే ఆ శుభవార్త అతి త్వరలో నీ చెవిన పడబోతుంది. నువ్వు ఎదురు చూసే ఆ శుభవార్త నీకు తప్పక సంతోషాన్నిస్తుంది. నీకు నచ్చినట్లుగా అది ఉంటుంది. ఆ నచ్చిన శుభవార్త కోసం, నచ్చిన శుభ విషయం కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో ఇప్పుడు చెబుతున్నాను విను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు అని చెప్పాను కదా, అది ఎప్పుడో కాదు, ఈ రాబోయే గురువారమే. నీకు అంతా మంచిగా ఉంటుంది. నీ మనసు నిండేలా ఆనందంగా ఉంటావు. నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు అనే ఒక నిర్ణయం అనేది నీకు కలుగుతుంది. తప్పకుండా నీ శోధన కాలం ముగిసిపోయింది బిడ్డ. కొద్ది కాలం మాత్రమే ఎదురు చూడు. నన్ను నమ్మి నిన్ను ఎప్పుడూ చేయి వదలను. సరైన కాలంలో నీకు తోడుగా ఉంటానని నువ్వే అర్థం చేసుకుంటావు. నేను నీతో ఉన్నానని నీకు ఎప్పుడో తెలుసు, కానీ అది నువ్వు నీ యొక్క కష్టాల ద్వారా ఒప్పుకోలేకపోతున్నావు. కొన్ని విషయాల ద్వారా నేను తెలుపుతూనే ఉన్నాను, నీకు మంచి చెబుతూనే ఉన్నాను. అవి నువ్వు ఆచరించినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక నీ జీవితంలో రాబోయే కాలం శుభకార్యాలు జరగబోతున్నాయి. శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి. ఈ సాయి మాటలు నమ్మితే మనసు అలజడి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా నిద్రపో. మిగతావన్నీ కూడా నేనే చూసుకుంటాను కదా. నీ సాయి నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. జన సుఖినో భవంతు. జై సాయిరామ్.